జై వాసవి మాత. వాసవి బంధువులందరికీ 17వ వార్షికోత్సవం సందర్భంగా మనందరికీ అమ్మవారి దీవెనలు ఉండాలని గత 3 రోజులుగా అమ్మవారిని 108 కలశములు ప్రతిష్ఠించి ఈరోజు అమ్మవారికి 108 దంపతులచే అభిషేకం చేయించడం జరిగింది. అలాగే గత 3 రోజుల నుంచి గణపతి హోమము, చండీ యాగము, రుద్రయాగము 3 రోజులు కూడా అమ్మవారికి యజ్ఞ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆర్మూర్ ఆర్యవైశ్య సంఘ సభ్యులే కాకుండా ఆర్మూర్ ప్రజలు, భారతదేశ ప్రజలందరూ కూడా సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని 3 రోజులు కూడా వేడుకోవడం జరిగింది. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అని మేమంతా అమ్మవారిని నమ్ముకొని ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి ఎలాంటి లోటు చేయకుండా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. కరోనా టైంలో కూడా ఒక్కరోజు కూడా పూజ చేయకుండా ఉండలే. ప్రతిరోజు కూడా గత 17 సంవత్సరాలుగా అమ్మవారిని ప్రతిష్ఠించుకున్న సంవత్సరం నుండి కూడా ప్రతిరోజు అమ్మవారికి దీప నైవేద్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా యాగాలు, యజ్ఞ యాగాలు నిర్వహిస్తున్నాము. అలాగే మా ఆర్యవైశ్య సంఘం తరఫున నగరేశ్వర దేవాలయము, వాసవి మందిర దేవాలయము, అలాగే గోశాలను కూడా మనం నిర్వహిస్తున్నాము. మరి అలాగే అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ జై వాసవి. 17వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు మరియు 1,00,000 పైచిలకు మెజార్టీతో గెలవబోయే పార్లమెంట్ సభ్యులు మన అరవింద్ అన్న గారు, అలాగే మన గౌరవ శాసనసభ్యులు నిజామాబాద్ సూర్యనారాయణ మరియు అలాగే పెద్దలు పల్లె మిగతా నాయకులందరూ, బీజేపీ నాయకులందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ఈ రోజు మనం వార్షికోత్సవం ఉందని చెప్పగానే ఎన్ని పనులున్నారని వదిలేసుకొని మన అమ్మవారి దర్శనానికి వచ్చినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు. మరి అన్నగారికి పార్లమెంటు సీటు డిక్లేర్ కాగానే మొదటగా మన వచ్చి రాబోయే ఎన్నికల్లో మనమందరం కూడా ఉన్నత భక్తిగా మేమందరం కూడా అన్నవారి ఎంట ఉండి మోడీ గారి పరిపాలన ఎంత సుభిక్షంగా ఉందో మరి ఎవరికి చెప్పనవసరం లేదు. ప్రపంచము, భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచం కూడా మోడీ గారు నాయకుడుగా ఉండాలి. మేము కూడా భారతదేశంలో పుట్టలేదని బాధపడుతున్న వాళ్ళు మా అందరికీ నువ్వు నాయకుడు ఉండాలని కోరుకుంటున్న ఈ సమయంలో మనం భారతదేశంలో పుట్టడం, హిందూ సాంప్రదాయంలో పుట్టడం మన అందరికీ గర్వకారణం. మరి ఇది వీలుగా కాదు, నేను రాజకీయంగా మాట్లాడాలని అన్న చెప్తున్నా కూడా మరి ఒక 2 నిమిషాలు మరి అమ్మవారిని ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్. అమ్మదయ ఉంటే ఈరోజు ఆర్మూర్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వార్షికోత్సవ కార్యక్రమం గత 2 రోజుల నుంచి 3వ రోజు అనుకుంటా అంగరంగ వైభవంగా జరుగుతున్న సందర్భంగా ఆర్మూర్ సోదర సోదరిమణులకు, పెద్దలకు, ఇక్కడ రాధాకిషన్ గారికి, సమి శ్రీనివాస్ గారికి, ఇతర పెద్దలకు మరియు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడ ఎక్కువ శాతం అయితే వైశ్యులు మనము తరతరాల నుండి హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నాం. ఈరోజు దేశంలో హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్న ఎవరంటే చిన్నపిల్లలు అంటే చెప్తాం. ఎవరు? మోడీ గారు ఉంటేనే అయోధ్యలో కూడా రాముడు వచ్చింది. అటువంటి ధర్మాన్ని మనం కాపాడే వాళ్ళం, నడిపే వాళ్ళం. మీ అందరి ఆశీర్వాదము రాబోయే కొద్ది రోజులను ఈ ఎలక్షన్ అనేది ధర్మానికి అధర్మానికి మధ్యన, నీతికి అవినీతికి మధ్యన జరుగుతున్న ఈ ఎలక్షన్లో మీ అందరి ఆశీర్వాదం ఉండాలని, అమ్మవారి దయ ఉంటే అందరికి ఉన్నట్లే అమ్మవారి ఆశీర్వాదము ప్రజలందరి పైన ఉండాలని, అమ్మవారి ఆశీర్వాదంతో ప్రజల సుఖ సంతోషాలతోటి, అష్టైశ్వర్యాలతో ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమానికి మమ్మల్ని పిలిచిన ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా